హలో ఫుడీస్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి స్టార్టర్ని మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇంట్లోనే ఈజీగా చికెన్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకున్నాను. అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. అలాగే కొంచెం మైదా, కార్న్ఫ్లోర్ ఎంత తీసుకున్నామో మైదా కూడా అంతే తీసుకోవాలి. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఫుడ్ కలర్, రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం దానికి సరిపడంత అంటే ఒక 2 స్పూన్లు పెరుగు. నేనైతే ప్యాకెట్ పెరుగునే యూజ్ చేసుకున్నాను. అలాగే కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను అలాగే కొంచెం ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నాను, యాజ్ ఇట్ ఈజ్ అలా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు ఇలా ట్రై చేస్తారంటే మాత్రం అసలు రెస్టారెంట్కి వెళ్ళనవసరమే లేదు అనుకుంటారు. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా సాయంత్రం పూట చేసుకొని తింటే కనుక. దాన్ని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ మ్యాగ్నేషన్ చేసుకొని ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకొని పెట్టుకున్నాను స్టవ్ పైన. అది కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని అందులో విడివిడిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం. ఎందుకంటే లోపల పీస్ బాగా ఉడకాలి, అందుకోసం సిమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్. మ్యాగ్నేషన్ చేసిన తర్వాత పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్ అయిపోయి చాలా బాగా వచ్చాయి పీసెస్ అయితే. మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్సలెంట్ వస్తుంది. అసలు టేస్ట్ అయితే ఎమ్మీ అసలు సూపర్గా ఉంది. చూడండి అలా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తూ అటు ఇటు తిప్పుతూ కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి మనకి పీసెస్. నేను ఎగ్ అయితే యూజ్ చేయకుండా చేశాను, నేను ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ రెస్టారెంట్లో మనం తిని ఎలా ఎంజాయ్ చేస్తామో అలాగే ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ని అయితే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి అలా ఒకసారి అలా తిప్పుకొని పీసెస్ అన్నిటినీ కూడా అలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసెస్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో, కొంచెం రెడ్డిష్ కలర్లో కూడా వచ్చేయాలన్నమాట. కొంచెం వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అవి తీసేసి చూడండి ఎలా వచ్చిందో కలర్. అవి తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి, ఇంకా సూపర్ వస్తుంది వంట అయితే మాత్రం ఎక్సలెంట్ అసలు. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కాలి. నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వీడియో అంతా కూడా మీరు చూసి అప్పుడు అన్నీ పెట్టుకొని ట్రై చేయండి. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము చిన్న ముక్కలుగా అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఆ పచ్చిమిర్చిని కూడా చూడండి ఏ విధంగా నేను కట్ చేసుకున్నాను. అది ఒకసారి అలా కలిపేసుకోవాలి.
అది ఫ్రై అవుతూ ఉంటాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం క్యాప్సికమ్ మొత్తం కూడా అలా వేసేసుకోవాలి. అది ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ని అయితే. చాలా జ్యూసీగా వచ్చింది యాక్చువల్గా. ఏదో డ్రై ఐటెం కాకుండా జ్యూసీగా ఉంటే మనం కొంచెం ఎక్కువ తినగలుగుతాము. సో నేను అందుకే జ్యూసీగా చేసుకున్నాను. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసేసాను. అది అలా ఫ్రై అవుతూ ఉండాలి. ఫ్రై అవుతూనే ఉడుకుతుంది, కుక్ అవుతుంది. అలా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పును అందులో వేసి ఒకసారి అలా కలిపేయాలి. జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి తగులుతుంటే సూపర్ అసలు. ఆ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పీసెస్లో వేసుకున్నాం మనం. సో మనం వేసిన ఈ దీనికోసం జ్యూసీ కోసం ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. అది ఒకసారి అలా కలుపుకుంటే చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చిటికెడు పసుపు తీసుకొని అందులో వేసి ఒకసారి అలా కలపాలి. తర్వాత కొద్దిగా కారం తీసుకొని అందులో వేసుకొని కలపాలి. ఏది వేసినా ఒకసారి అలా కలిపేస్తూ ఉండాలి. అప్పుడు అన్ని ముక్కలకు కూడా సరిసమానంగా పడుతుంది. అన్నీ ఒకేసారి కలపకుండా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని అలా కలుపుకోవాలి. అన్నీ కొద్దిగా వేసుకుంటే చాలు, లేదంటే మరీ ఘాట్ అయిపోతుంది. వంట అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా వచ్చింది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలా వేసుకొని కలుపుకోవాలి. వీడియోని అయితే ముందే చూడండి, మొత్తం ఫుల్గా చూడండి వీడియోని, అప్పుడు అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకోండి. అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం టమాటో సాస్ని కొంచెం తీసుకొని వేసుకొని అలా ఒకసారి కలుపుకోవాలి. అది కలిసిన తర్వాత కొంచెం చిల్లీ సాస్ని కొంచెం వేసుకోవాలి. అలా వేసి కలుపుకోవాలి. దీంతో పాటుగా మనం సోయా సాస్ని కూడా తీసుకున్నాము. సోయా సాస్ని కూడా సేమ్ అంతే క్వాంటిటీలో వేసి ఒకసారి అలా కలిపేసుకోవాలి. చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇవన్నీ వేసేటప్పటికి అది బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంది అసలు. నేను ఐటమ్స్ అన్నీ ముందు చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. అందుకే డైరెక్ట్గా ఇలా వేస్తున్నప్పుడు చూపిస్తున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని అలా కలుపుకొని ఒకసారి పెట్టుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టామంటే ఆ వాటర్ అంతా కూడా దగ్గర అయిపోతుంది. ఆ ముక్కలన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనకి జ్యూసీగా వస్తుంది ఇలా చేస్తే. చూడండి బాగా ముక్కలన్నీ కూడా కుక్ అయిపోతున్నాయి. బాగా అదంతా వాటర్ అంతా కూడా దగ్గర అయిపోవాలి. అంతవరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అలా అందులో వేసేసుకోవాలి. అవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది కదా. ఎక్సలెంట్ వచ్చింది. ఆ జీడిపప్పు, తర్వాత క్యాప్సికమ్, టమాటో, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, సూపర్ అసలు. టేస్ట్ అయితే ఆ ఫ్లేవర్స్ సూపర్ ఉన్నాయి. కొంచెం స్పైసీగా, అలాగే కొంచెం జ్యూసీగా, తింటే అలా ముక్క కరిగిపోయేటట్టు అయిపోయింది. బాగా మ్యాగ్నేషన్ అయితే సూపర్ వచ్చింది. నేను 2 hours ఉంచాను ఫ్రిడ్జ్లో. అది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా మనం క్రిస్పీగా ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటంటే అందులో వేయగానే బాగా సాఫ్ట్ అయిపోతాయి పీసెస్ అందులో ఉడికి. తర్వాత మనం కొత్తిమీరని కొంచెం అలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఒకసారి అలా కలిపేసుకుంటే చూడండి అంతా కూడా దగ్గర అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది అసలు. చూడటానికి ఎంత బాగుందో చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి వంటనైతే. అది బాగా కలిసిపోయింది కదా. లాస్ట్ కొంచెం వెనిగర్ని కూడా మనం తీసుకోవాలి. వెనిగర్ లాస్ట్లో యాడ్ చేసాం అనుకోండి డిఫరెంట్ టేస్ట్ మనకి వస్తుందన్నమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్లో అలా వెనిగర్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇంక మనకి మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి అలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఏది వేసినా మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే అన్నిటికీ ముక్కలకి, పీసెస్కి, అలాగే మిగతా జ్యూస్కి అంతటికీ పట్టాలి కదా, అందుకోసం. ఓకే, ఇంకా మన మంచూరియా రెడీ అయిపోయింది. ఇంకా తినటమే ఆలస్యం. మా ఐఎమ్ కిచెన్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.